మాత్రం తక్కువ తక్కువ. నేను ఇల్లు కిరాయికి అరువురు కాదు, క్లాస్ ఎయిట్ కన్వీనర్గా అరువురు కాదు. ఎందుకు నా కులం తక్కువ? ఓ జీబీ రెడ్డి అన్నట్టు మా డిపార్ట్మెంట్ లో 4 సార్లు లాస్ట్ ఎయిట్ కన్వీనర్ అవుతాడు. ఓ వినోద్ కుమార్ మాది అంటాడు కాడు. వాడికి ఎంత ప్రతిభ ఉన్నా, ప్రపంచ దేశాలు తిరిగినా, వాడు ఎక్కడికైనా పోని వాడిని చదివింత కానీ ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్ ఉండని, నో యు ఆర్ నాట్ ఎలిజిబుల్, యు ఆర్ మాదిగా. ఇది సిచ్యువేషన్ అంటున్నా. ఈ సిచ్యువేషన్ లో ఈ మాదిగ కులాలు, ఈ అనుబంధ కులాలు, దళిత కులాలు, మాల అనుబంధ కులాలకు ఇంకా అంటరానితనం ఉన్నాక నువ్వు ఎట్లా క్రిమి లేయర్ పెట్టించినావు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లా, అది ఎట్లా న్యాయసమ్మతమైతుంది? మరి ఇవన్నీ లొసుకులు ఉన్నాక అది న్యాయబద్ధం ఎట్లయితే తీర్పు, అది చట్టబద్ధం ఎట్లయితే తీర్పు. పార్లమెంట్ లో చట్టం లేకుండా ఇది మనందరం సంబరాలు ఎట్లా చేసుకుంటాము? ఈ క్రైస్తవులకు దీంట్లో పేరు లేకుండా, అవకాశం లేకుండా మనం సంబరాలు సంకలు ఎట్లా ఎగరేసుకుందాం? కృష్ణన్న చెప్పంటున్నా నేను నేను అడుగుతున్న ప్రశ్నలు న్యాయబద్ధము, అధర్మము, లేదా ప్యాకేజీలకు అమ్ముడు పోయి నా వెనక ఇంకెవడన్నా ఉంటే నన్ను శిక్షించు. నేను ఎవరికైనా అమ్ముడు పోయినట్టుగానే మాట్లాడినా, లేదంటే నా వెనక ఎవడన్నా ఉన్నా ఖచ్చితంగా నువ్వు ఏ దానికంటే దానికి రాడి. కానీ నా ప్రజలకు మోసం జరుగుతున్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా ఈ మోసాలను ప్రశ్నించే హక్కు నాకుంది. ఇవాళ నేను 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసి ఇలా ఉద్యమంలో ఉన్నా. నేను ఎవరి ప్యాకేజీలకు ఆశపడు, ఇంకెవరికి ఆశపడు ఉద్యమాలలో లేను. అర్థమైందా? తెలంగాణ ఉద్యమంలో ఇలా నికార్సుగా కొట్లాడిన వ్యక్తిని, సామాజిక తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని, దొరల తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తిని, నికార్సుగా ఉన్న అందరికంటే ఎవరి దగ్గర మోచేతి నీళ్లు తాగలేను. అర్థమైందా? కాబట్టి కొట్లాడుతున్నా, కాబట్టి నిజాయితీగా ప్రశ్నిస్తున్నా. ఇవాళ వీటికి సమానం చెప్పంటున్నా, ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు ఏ స్టేజ్ కంటే ఆ స్టేజ్కి రెడీ. నువ్వు ఏ ప్లాట్ఫామ్ మీద డిబేట్ చేయమంటే ఆ ప్లాట్ఫామ్ మీద డిబేట్కి రెడీ. దాన్ని స్వీకరించమంటున్నా, నేను కూడా స్వీకరిస్తాను. సో